హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు భీమవరం అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే భీమవరంలో తిరునాళ్ళు అయితే జరుగుతాయి కదా, 1 మంత్ మా ఊళ్ళమ్మ అమ్మవారివి. సో మేము అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఈరోజు. అండ్ ఇవైతే మనకి చాలా దగ్గరలోనే ఉంటాయి, వాక్ చేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట, అంత దగ్గరగా ఉంటాయి. అండ్ మేము ఫస్ట్ వచ్చేసి శివాలయంకి అయితే వెళ్తున్నాము. శివాలయం వచ్చేసి మనకి పంచారామాల్లో ఒకటి కదా, సోమేశ్వర టెంపుల్ అనమాట. సో ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము మేము ఫస్ట్. ఇంకా అక్కడి నుంచి అయితే మా ఊళ్ళమ్మ టెంపుల్కి వెళ్దాం అనేసి అనుకున్నాం. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం రావడం, భీమవరం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. అండ్ ఈరోజు అయితే కుదిరింది. ముందు కూడా అనుకున్నాం అనమాట వెళ్దామని. టెంపుల్ అయితే ఇలా ఉందన్నమాట. లోపల అయితే మనకి ఇప్పుడు శివరాత్రి అయితే వస్తుంది కదా, దానికోసం అయితే ఇలా అరేంజ్ చేస్తున్నారనమాట అన్నీ అయితే. అండ్ మనకి పక్కనే ఈ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఎల్లో కలర్ పెయింట్ టెంపుల్. ఆ పక్కన మనకి పంచారామ క్షేత్రాలు అయితే ఉంటాయి. రాసి ఉన్నాయన్నమాట ఎక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి. ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. కిందే మనకి శివలింగం అయితే ఉంటుంది. అండ్ ఈ చుట్టుపక్కన అయితే ఇంకా టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. హనుమాన్ టెంపుల్, జగన్నాథ స్వామి టెంపుల్, అవన్నీ అయితే. మేము వెళ్ళింది సండే అనమాట. ఆ రోజు అయితే పౌర్ణమి. సో చాలా జనం అయితే ఉన్నారు. ఇదైతే సండే అనమాట. సండే రోజు అయితే చాలామంది అయితే ఉన్నారు, అసలు అనుకోలేదు ఉంటారని. సో ఇక్కడ మేము టెంపుల్స్ అన్నీ చూసుకుని కింద పైకైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే మనకి కుమారస్వామి అయితే ఉన్నారు కింద. ఇక్కడి నుంచి మనం ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయి, అవి ఎక్కేస్తే పైన అన్నపూర్ణాదేవి అయితే ఉన్నారు. ఇంకా పక్కనైతే కళ్యాణ మండపం, కళ్యాణ వేదిక సంథింగ్ ఏదో ఉందన్నమాట. పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంది. టెంపుల్ అయితే ఒక 5 minutes అలా క్లోజ్ చేశారనమాట. తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు. ఈ పక్కన అయితే మనకి గణేష్ విగ్రహం అయితే పెట్టారనమాట. అదే కళ్యాణ వేదిక. ఇంకా మేమైతే బయటకు వచ్చేసి మా ఊళ్ళమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారి మధ్యలోనే ఇలా మనకి భీమేశ్వర టెంపుల్ కూడా ఉందన్నమాట. సో ఈ టెంపుల్కి కూడా వెళ్ళాము. ఈ టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు, బట్ మనకి శివలింగం అయితే బయటకు అయితే కనిపిస్తుంది. డోర్స్ క్లోజ్ చేయకుండా ఇలా తాళం అయితే వేశారనమాట. అండ్ ఇక్కడ కూడా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇలా చుట్టుపక్కల. ఇంకా మనకి అటు సైడ్ అయితే గోశాల కూడా ఉన్నాయి. అండ్ టెంపుల్కి బ్యాక్ సైడ్ అయితే ఇలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇంకా మేము మా ఊళ్ళమ్మ టెంపుల్కి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా వెళ్ళలేదన్నమాట. అండ్ మనం ఆ స్ట్రీట్ రోడ్డుకి అయితే వచ్చేసాము మా ఊళ్ళమ్మ టెంపుల్కి. ఇలా పెద్ద పెద్ద కట్అవుట్స్ అయ్యి ఉండి చాలా బాగుందన్నమాట. అండ్ టెంపుల్కి లైన్ అయితే చాలా లైన్స్ ఉన్నాయన్నమాట.
అండ్ చాలా జనం కూడా ఉన్నారు. అండ్ ఒక సైడ్ అయితే కోలాటం అది కూడా జరుగుతుందన్నమాట. ఇన్ని లైన్స్ అయితే ఉన్నాయి. చాలా రష్గా కూడా ఉందన్నమాట రోజు టెంపుల్ అయితే. అలా వెళ్తుంటే చాలా లోపల కూడా ఇంకా లైన్స్ ఉన్నాయి. నేను లోపల అంతగా అయితే తీయలేదు. ఇంకోండి ఈ సైడ్ అయితే ఇలా కోలాటం అది జరుగుతుంది. ఒక 1.5 అవర్ అలా అయితే లైన్లోనే ఉన్నాం అనమాట. అంత రష్గా అయితే ఉంది. ఇంకా లోపలికి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత అయితే నైవేద్యం పెడుతున్నారని చెప్పి అక్కడ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అయితే ఆపేశారు. అండ్ ఇంకా లోపలికి అయితే వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇలా 2-3 లైన్స్ అయితే ఉన్నాయన్నమాట టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా. అమ్మవారిని అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేసా కానీ అంత బాగా అయితే రాలేదన్నమాట. క్లియర్గా కనిపించట్లేదు. ఇంకా బయటకి అయితే వచ్చేసాం. బయట అయితే ఇలా లోటస్ అవి పెట్టి చాలా బాగుందన్నమాట. అండ్ ఇంకా మేము టెంపుల్కి కొంచెం మెదడుకు వస్తే ఇలా అయితే షాపింగ్ చేయడానికి అయితే ఉన్నాయి అనమాట. చాలా వెరైటీసే ఉన్నాయి. ఇలా బ్యాగ్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అవన్నీ అయితే ఉన్నాయి. ఎక్కువ అయితే ఇలా వాచెస్, ఇయర్ రింగ్స్ అవి ఎక్కువ ఉన్నాయి అనమాట. చాలా ఎక్కడ చూసినా సరే మనకి ఇలా ఇయర్ రింగ్స్ అవి అయితే బాగా కనిపిస్తున్నాయి. ఇలా చిన్న చిన్న స్టాల్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఏదైనా 100 రూపీస్ అలా. ఇంకా చాట్, పానీపూరి, మంచూరియా, ఇలా వాటర్ మిలన్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఒక సైడ్ అయితే పకోడీ అవి కూడా. అలా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా చాలా ఈ రోడ్డు చివరి వరకు అయితే ఉన్నాయన్నమాట. మేమైతే అంత చివరి వరకు అయితే వెళ్ళలేదు. సో కొంచెం వరకు చూసి ఇంకా అయితే బ్యాక్ వచ్చేసాం అనమాట. ఎందుకంటే మళ్ళీ మాకు లేట్ అయిపోతుంది అన్నట్టు అయితే ఎక్కువ దూరం అయితే వెళ్ళలేదు. జస్ట్ అలా అలా చూసి అన్నీ ఏమున్నాయా అని మళ్ళీ వచ్చేసాం అనమాట. ఒక దగ్గర మాత్రం ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము. అండ్ చైన్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఏదైనా 50-100 అలా అయితే అవి కూడా బాగానే ఉన్నాయి. బట్ చూసి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే కలర్ అయితే షేడ్ అయిపోయి అలా అయితే ఉన్నాయి. సో ఇంకా ఏమైతే ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసి బస్ అయితే ఎక్కేసాము. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి.